చాలా సంవత్సరాల నుంచి జిమ్ చేస్తూ ఉన్నా. ఏమని, నాకు అనారోగ్య సమస్యలు రాకూడదు, షుగర్ ఉండకూడదు, బీపీ ఉండకూడదు, వేరే అనారోగ్య సమస్యలు రాకూడదు అని నేను ఆ ధ్యేయంతో ప్రతిరోజు కొన్ని సంవత్సరాలుగా జిమ్ చేస్తూ వస్తున్నా. అయితే మా అమ్మకు షుగర్ ఉంది, మా నాన్నకు గుండె సంబంధితమైన వ్యాధులు ఉన్నాయి, మా నాన్నకు మళ్ళీ తల్లిదండ్రులకు పూర్వీకులకు ఉండడం వల్ల అదే బ్లడ్ కాబట్టి ఆటోమేటిక్గా పిల్లలకు కూడా వచ్చేస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, షుగర్ ఉన్న తల్లిదండ్రుల పిల్లలకు ఖచ్చితంగా అదే డయాబెటిక్ వ్యాధి వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. అయితే వాటి గురించి మనం తప్పించుకోవాలంటే మనము ఆరోగ్యపరంగా మనము చాలా జాగ్రత్తలు తీసుకోగలిగితే వాటి నుంచి తప్పించుకోగలం. ఈ షుగర్ కానీ, ఈ బీపీ కానీ, ఈ థైరాయిడ్ కానీ ఒక్కసారి వచ్చిందంటే మనల్ని మట్టిలో పెట్టి పూడ్చే వరకు ఇవి మనల్ని వదిలిపెట్టిపోవు. ఈ లోకంలో మనతో పుట్టిన వాళ్ళు మనతో ఉండకపోవచ్చు, మనతో కట్టుకొని 100 ఏళ్ళు నీ జీవితకాలం నీకు తోడు ఉంటాన్న భార్య ఉండకపోవచ్చు, భర్త ఉండకపోవచ్చు, మన కడుపులో పుట్టిన పిల్లలు ఉండకపోవచ్చు, కానీ ఈ జబ్బులు వచ్చాయంటే లైఫ్ టైం నీతో ఖచ్చితంగా ఉంటాయి. ప్రతిరోజు మందులు సూదులు తీసుకోవాల్సిందే. వాటి నుంచి మనం తప్పించుకోవాలంటే ఈ జిమ్కు రావాలా, వ్యాయామం చేయాలా. ఈ జిమ్కు రావడం వల్ల ఏమంటే ఇక్కడ ఉన్న 1 గంటన్నర మనకు మానసికమైన ప్రశాంతత ఉంటుంది. ప్రశాంతంగా జిమ్ చేసుకోగలుగుతాము, శరీరాన్ని మనం బలపరుచుకోగలుగుతాము, మనం ఆరోగ్యవంతులం కాకపోతాము. మరి నేను చెప్తూ వస్తాను, నేను ఆరోగ్యవంతులం అయిపోతామా, అనారోగ్య సమస్యలు రావా అంటే రావు. నాకు హార్ట్ అటాక్ వచ్చింది పోయిన సంవత్సరంన్నర కింద నాకు హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. నాకు ఈ పక్క కోసారు, కాలుకు నరాలు తీసినారు, చేతికి నరాలు తీశారు, గుండె కోసారు, సైడ్ కడుపు కోసారు, చాలా కోతలు కోసారు. 9 గంటలు ఆపరేషన్ జరిగింది. మరి నాతో పాటు కూడా అనేక మందికి ఆ హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో ఆపరేషన్ జరిగినాయి. కాకపోతే నేను 9 రోజులకే బయటికి వచ్చి లేచి నడవగలగలినంటే కారణం కేవలము నేను ఈ వ్యాయామం ఎక్సర్సైజ్ చేయడం వల్లనే నేను త్వరగా కోలుకోగలిగినాను. ఆ మాట నాకు డాక్టర్ కూడా చెప్పాడు, మీరు చాలా తొందరగా రికవరీ అయ్యారండి, మీరు జిమ్ చేయడం వల్ల మీకు చాలా మంచి మేలు జరిగింది, భగవంతుని ఆశీస్సులు కూడా ఉన్నాయి మీకు అని చెప్పి. ఈ జిమ్ చేయడం వల్ల తొందరగా మనం వ్యాధుల నుంచి కోలుకోగలుగుతాం. మజిల్ పవరు, తర్వాత రెసిస్టెన్స్ పవరు, బాడీలో ఉన్న శక్తిని బట్టి మనము కోలుకోగలుగుతాము. నేను అనుకున్నాను గుండె ఆపరేషన్ జరిగిన తర్వాత ఇంకా జీవితం అయిపోయింది, ఇంకా ఏమీ లేదు, మనం జీవితకాలం అంతంగా రోగిస్తులాగా బతకాలని చెప్పేసి. కాకపోతే అది చాలా 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 తప్పు. ముఖ్యంగా ఈ వ్యాధుల నుంచి బాధపడుతున్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా మనం జిమ్ చేసి, వ్యాయామం చేసి, వాకింగ్ చేసి, వెయిట్స్ చేసి, మనం ఏదైనా సరే శరీర సంబంధమైన వ్యాయామం చేసిన వాడు ఖచ్చితంగా మళ్ళా తిరిగి సంపూర్ణవంతమైన ఆరోగ్యవంతులు అవుతారు. దానికి ఎవరూ కాదు, నేనే నిదర్శనం. ఆపరేషన్ చేసిన తర్వాత అయిపోయింది, ఇంకా నేను ఏమి చేయలేను అనుకున్నాను. చాలా మంది ఆపరేషన్ జరిగిన తర్వాత ఏం చేస్తారంటే, మాకు ఆపరేషన్ జరిగిందని చెప్పి బెడ్లో పడుకొని ప్రతి ఒక్కటి బెడ్ దగ్గర తెప్పించుకొని పాలు, కాఫీ, టిఫిన్ అన్నీ తెప్పించుకొని అదేదో పెద్ద రోగిష్టం లెక్క మంచాల మీద పడుకొని ఫీల్ అయిపోతూ ఉంటారు. అది చాలా తప్పు. నేను జిమ్ చేస్తూ మళ్ళా మొదటి స్థితికి నేను ఏ విధంగా అయితే ఉండగలిగినానో ఈరోజు ఆ స్థితికి ఉండగలుగుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కర్నూలులో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఉన్నా కానీ ప్రతి ఒక్కరు జిమ్ చేయాలి. ఆరోగ్యపరంగా ఆరోగ్యవంతులుగా ఉండాలంటే జిమ్కి రావాలి, వ్యాయామం చేయాలి, సైకిల్ తొక్కాలి, వాకింగ్ చేయాలి, రకరకాలు ఉన్నాయి. ఏదో ఒక యాక్టివిటీలో ఖచ్చితంగా పాల్గొంటే నువ్వు ట్యూన్ చేసుకోగలుగుతావు, నీకు ఒక స్ట్రక్చర్ రాగలుగుతుంది. నీకు ఎక్కడ బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంది, ఎక్కడ నీకు మజిల్ ఎక్కువ ఉంది, ఎక్కడ ఒబేసిటీ ఎక్కువ ఉంది, ఎక్కడ పొట్ట ఎక్కువ ఉంది, ఇవన్నీ చూసుకొని వాటిని తగ్గించుకొని నువ్వు చెప్పుకోగలిగితే నువ్వు చక్కనైన శిల్పంగా తయారవుతావు, సంపూర్ణమైన ఆరోగ్యవంతునిగా ఉంటావు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా తొందరగా రికవర్ అయ్యి మంచి ఆరోగ్యవంతునిగా ఉండగలుగుతావు. బాయ్.